హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫైండ్స్. సో మనం ఇవాళ టైప్ సి టు 3.5 ఆడియో జాక్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాము. అసలు నేను ఇది ఎందుకు కొన్నానంటే నా దగ్గర ఆల్రెడీ ఒక మవోనో బ్రాండ్ నుంచి 3.5 ఆడియో జాక్తో ఉన్న లావ్లియర్ మైక్ అయితే మన దగ్గర ఉంది. ఇది క్వాలిటీ కొంచెం బాగుంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే నా ఫోన్కి టైప్ సి పోర్ట్ మాత్రమే ఉంది, ఆడియో జాక్ లేదు. సో దీనివల్ల ఏం చేయాలంటే నేను ఇంకో ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్లో ఈ మైక్ కనెక్ట్ చేసుకొని ఆడియో అందులో రికార్డ్ చేస్తూ వీడియో ఇందులో రికార్డ్ చేస్తూ చేయాలి. దీనికి కొంచెం ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది. అదే మనం ఈ కనెక్టర్ కనుక కొనుక్కుంటే డైరెక్ట్గా ఇప్పుడు తీస్తున్న డివైస్ నుంచే కనెక్ట్ చేసుకొని నేను డైరెక్ట్గా ఈ మైక్ని అయితే యూస్ చేసుకోవచ్చు. కొంచెం ప్రొసీజర్ తక్కుతుంది, కొంచెం క్వాలిటీ కూడా బాగా వస్తుందంట. ఓకే, మనం లేట్ చేయకుండా ఇదైతే మనం అన్బాక్సింగ్ చేసేద్దాము. ప్రజెంట్ అయితే నేను డబ్బింగ్ డైరెక్ట్ ఫోన్లో చెప్తున్నాను. ఇది బేసైలర్ టైప్ సి టు 3.5 ఆడియో జాక్ కనెక్టర్ అనమాట. బాక్స్ అయితే మనకి ఇలాగ ఉంది. ఇక్కడ బేసైలర్ అల్టిమేట్ ఆడియో ఎక్స్పీరియన్స్ అని రాస్తున్నారు. ఇక్కడ హై క్వాలిటీ సౌండ్ టైప్ సి టు 3.5 జాక్ యూనివర్సల్ కంపాటబిలిటీ. ఇక్కడైతే 5 years వారంటీ రాస్తున్నారు. స్కాన్ టు రిజిస్టర్ అన్నమాట. నేను మళ్ళీ చేస్తాను. ఇక్కడైతే దీని యొక్క ఫీచర్స్ అయితే ఇచ్చున్నారు. అల్యూమినియం షెల్తో చేసిన నెయిల్ ఆన్ బ్రేడెడ్ వైర్, సీమ్లెస్ ఇంటర్ఫేస్ అంట, ప్లస్ పాస్ట్ 10,000 ప్లస్ బెండ్ టెస్ట్ అంట. ఇది యాక్చువల్గా అమెజాన్లో కొన్నాను 300 రూపీస్కి. రివ్యూస్ అయితే చాలా వరకు చాలా బాగున్నాయి. ఇంకోటి కూడా చూశాను, అది వేరే బ్రాండ్ది, బట్ అది 250 ఎంత ఉంది. దానికంటే నాకు ఇది చాలా రివ్యూస్ నచ్చాయి. సో మనం దీన్ని ట్రై చేద్దామని కొన్నాను. ఒకసారి ఓపెన్ చేసేద్దాము. చూస్తున్నాం, ఇది మొత్తం అన్బాక్సింగ్ అయిపోయాక దాంతో డైరెక్ట్గా రికార్డ్ చేసి చూద్దాము. బాక్స్లో అయితే మనకి ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అంటే ఏదో అమెజాన్ది, వారంటీ రిజిస్టర్ చేసుకోవడానికి స్కానింగ్ ఏదో ఇచ్చున్నారు. ఓకే, మనం మెయిన్గా ప్రోడక్ట్కి వస్తే మాత్రం ఇది ఆల్రెడీ కొంచెం చినిగిపోయే ఉంది. యాక్చువల్గా నేను చింపాలి, వాళ్ళు ఆల్రెడీ చింపేస్తున్నారు. మేబీ ఇది కొత్తతో పాతతో తెలిసి చూడాలి. 10,000 బెండ్ టెస్ట్లు అయితే పాస్ అయింది అంటున్నారు. చూడడానికి అయితే చాలా క్వాలిటీగా ఉంది. ఓకే, నేను ఈ డివైస్తో నా ఫోన్కి కనెక్ట్ చేసుకొని మైక్ కనెక్ట్ చేసి చూద్దాము అసలుకి ఆడియో క్వాలిటీ ఎలా వస్తుంది అనేది. సో గైస్, నేనైతే ఈ వీడియోని నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేసి రికార్డ్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఫ్యాన్ అనేది 5 స్పీడ్లో రన్ అవుతుంది. మీరు వాయిస్ క్లారిటీ అనేది ఎలా వస్తుందో చూసుకోవచ్చు మైక్లో నుంచి. స్టార్టింగ్లో మనం అన్బాక్సింగ్ చేసిన వీడియోలో వచ్చిన ఆడియో వచ్చేసి ఫోన్ మైక్ అనమాట. ఇప్పుడు మనం మన లావ్లియర్ మైక్ని ఈ కనెక్టర్ ద్వారా చేస్తున్నాము విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్డ్. ఈ వీడియో అయితే నేను నాయిస్ క్యాన్సిలేషన్ని డిసేబుల్ చేశాను. ఇప్పుడు మనకి ఫ్యాన్ అయితే 5 స్పీడ్లో రన్ అవుతుంది. మనం చూసుకోవచ్చు వాయిస్ క్లారిటీ అనేది ఎలా ఉంది అనేది. సో ఇదనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. దీని యొక్క అవుట్పుట్ బాగా ఇస్తుంది, ఇది బాగా ప్రాసెస్ చేస్తుంది. సో నేనైతే డెఫినెట్గా ఇది రికమెండ్ చేస్తాను గైస్. ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టినాను, ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు చెక్ చేయండి. థ్యాంక్ యూ. హలో గైస్, సో ఈ యొక్క టైప్ సి టు 3.5 ఆడియో జాక్ కన్వర్టర్ని యూజ్ చేయాలంటే మనం ఒక సెట్టింగ్ అయితే ఎనేబుల్ చేయాలి. నేనైతే గూగుల్ పిక్సెల్ 7 వాడుతున్నాను. అందులో మనం ఒక సెట్టింగ్ ఉంటుంది, దాన్ని మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం కెమెరా ఓపెన్ చేస్తున్నాను. కెమెరా ఓపెన్ చేశాక వీడియో మోడ్లోకి వెళ్ళాను. సో నేనైతే ఇప్పుడు ప్లగ్ఇన్ చేస్తున్నాను. మైక్ ప్లగ్ఇన్ చేశాను. చేయగానే మనకు ఒక చూడండి, వైర్డ్ మైక్ కనెక్టెడ్, గో టు సెట్టింగ్స్ టు చేంజ్. సో సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్కి వెళ్ళాక మీకు ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఇక్కడ మైక్రోఫోన్ ఉంది చూడండి, ఫోన్ మైక్ అనేది సెలెక్ట్ అయింది. సో మనం వైర్డ్ మైక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో వైర్డ్ మైక్ సెలెక్ట్ చేసుకున్నాక వీడియో అయితే మనకి ఈ వైర్డ్ మైక్లో నుంచి మనకి ఆడియో అయితే క్యాప్చర్ అవుతుంది. సో ఇదనమాట. సో ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేస్తున్నాము. ఇది ఒక క్వాలిటీ అనమాట.